చేస్తున్నాం. అవసరమైతే నదుల అనుసంధానం కూడా ఏ విధంగా చేయాలో చేసి ఎప్పటికైనా సరే పోలవరం నుంచి గోదావరి పెన్న, గోదావరి వంశధార టు పెన్నాగా నదుల అనుసంధానం జరిగితే ఈ రాష్ట్రానికి కరువు అనే మాట రాదు. ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇచ్చే ఇది వస్తుంది. దక్షిణ భారతదేశంలో ఈ నదుల అనుసంధానం జరిగితే ఇదే మొదటి రాష్ట్రం అవుతుంది. దానికి దృఢ సంకల్పంతో ఉన్నాం, గట్టి సంకల్పంతో పనిచేస్తున్నాం. అది కూడా వర్కౌట్ చేస్తున్నాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన దిశ ఏదైతే సూపర్ 6లో దీపం 2 ఇచ్చాం. దీన్ని కూడా రాబోయే 4 నెలలు ఎవరైతే గ్యాస్ కావాలో తీసుకుని వెసులుబాటు ఇచ్చాం. దాన్ని కూడా మేము ఆలోచిస్తున్నాం, కేంద్రంతో మాట్లాడుతున్నాం. ఒకవేళ వాళ్ళు డబ్బులు కూడా కట్టే పరిస్థితి లేకుండా ఇప్పుడైతే 48 అవర్స్లో వాళ్ళ అకౌంట్కి డబ్బులు పోతుంది. అట్లా కాకుండా వీలైనంత వరకు నేరుగానే ఇచ్చే ఏర్పాటు చేసుకుంటే మనమే ఆ డబ్బులు వాళ్ళకి ఇచ్చే అవకాశం వస్తుంది. దాన్ని కూడా వర్కౌట్ చేస్తున్నాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. గ్రామాల్లో పనులు, రోడ్లు, మరమ్మతులు పెద్ద ఎత్తున చేపట్టాం. 150 రోజుల్లో లక్షల కోట్ల రూపాయలకు పెట్టుబడులకు మళ్లీ శ్రీకారం చుడుతున్నాం. నేనేదో ఈరోజు అన్ని చేసామని చెప్పడం లేదు, ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. కొద్దిగా నమ్మకాన్ని కల్పిస్తున్నాం. నమ్మకంతో ఒక్కొక్కరే వస్తున్నారు, కానీ ప్రజల్లో కూడా ఒక అనుమానం ఉంది. రాబోయే రోజుల్లో మళ్ళా ఇలాంటి దుర్మార్గమైన పరిపాలన వస్తే మేము ఏమవుతామంటే అలాంటి అవకాశం రాదు. మా రాష్ట్ర ప్రజలకు విజ్ఞత ఉంది. వాళ్ళ భవిష్యత్తు కోసం మేము అన్నీ చేస్తున్నాం. కాబట్టి ధైర్యంగా వచ్చి పెట్టుబడులు పెట్టండి. ఆ పెట్టుబడులకు భరోసా మాదని చాలా స్పష్టంగా హామీ ఇస్తున్నాం. దానివల్ల ఫలితాలు, మెరుగైన ఫలితాలు వచ్చే పరిస్థితి వస్తామని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకో పక్కన దిశ చెత్త పన్ను మీద వేసిన ట్యాక్స్ రద్దు చేశాం. 85 లక్షల మెట్రిక్ టన్నులు చెత్త ఉంది టౌన్స్ లో. నిన్న కూడా ఎవరో తీసుకొచ్చి చూపించారు ఫోటోలు, ఆంజనేయులు చూపించాడు చెత్త అంతా ఎక్కడెక్కడ ఉందని. ఎమ్మెల్యేలు చెప్తున్నా, అప్పుడప్పుడు పోయి చూడండి, ఆ చెత్త క్లీన్ చేయించే కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టండి. మేము ఎమ్మెల్యేలు మాకేం పని అంటే చెత్త వేసిపోయారు, ఆ చెత్తను కూడా శుభ్రం చేసే బాధ్యత మీ మీద ఉంది. ఫస్ట్ ఆ చెత్త అంతా క్లీన్ చేయండి. చేసి అదే మా ఎక్కడ వేయాలని నారాయణ గారు చూపిస్తారు ప్లేస్, చూపించినాక అక్కడ వేయండి. మీరు దానికి దోహదం చేయండి. అదే మరి ఇంకొక పక్కన ఈ జనవరి లోపల, సంక్రాంతి లోపల ఎక్కడ గుంతలన్నీ పూడ్చే బాధ్యత, వాళ్ళు గుంతలు తొలిగిపోతే ఆ గుంతలన్నీ పూడ్చే బాధ్యత మేము తీసుకున్నాం. ఈరోజు 1-2 కాదు, ఒక్కొక్క కిలోమీటర్ చూస్తే ఎన్ని గుంతలు ఏంటో అర్థం కాని పరిస్థితి. మొత్తం ఒకటే చెప్పాం, 850 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. రాష్ట్రంలో అన్ని గుంతలు పూడ్చాల్సిన బాధ్యత ఉంది. ఇంకో పక్క నేషనల్ హైవేస్ అయితే 55,000 కోట్ల రూపాయలు రాబోయే 2.5 సంవత్సరాల్లో ఖర్చు పెట్టబోతున్నారు. 72,000 కోట్ల రూపాయలు రైల్వేస్ లో రాబోయే 3-4-5 సంవత్సరాల్లో ఖర్చు పెట్టడానికి శ్రీకారం చుట్టాం. ఇంకో పక్కన దేశ మత్స్యకారుల ఉపాధిని దెబ్బతీసే 217 జీవో రద్దు చేశాం. స్వర్ణకారుల కార్పొరేషన్ ఏర్పాటు చేశాం. గీత కార్మికులకు ఫస్ట్ టైం చరిత్రలో 10% మద్యం షాపులు రిజర్వ్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. అర్చకుల జీతాలు 10,000 నుంచి 15,000కు పెంచాం. దేవాలయాల్లో నాయీ బ్రాహ్మణుల వేతనాలు 15,000 నుంచి 25,000 పెంచాం. దూప దీప నైవేద్యం కింద ఆలయాలకు ఆర్థిక సాయం 5,000 నుంచి 10,000 పెంచాం. వేద విద్య చదివినటువంటి నిరుద్యోగ నేతకి 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తున్నాం. చేనేతలకు జీఎస్టీ ఎత్తేసాం. గృహ నిర్మాణానికి అదనంగా 50,000 రూపాయలు సహాయం చేశాం. రైతులకు గత ప్రభుత్వం బకాయి పెట్టిన 1,674 కోట్ల రూపాయలు విడుదల చేశాం. 4,500 కోట్లతో గ్రామాల్లో మళ్లీ వెలుగు తేవడానికి 30,000 పనులకు శ్రీకారం చుట్టాం. మళ్లీ రైతులకు సబ్సిడీతో
డ్రిప్ పరికరాలు ఇస్తున్నాం. పాడి రైతులకు 90% రాయితీతో షెడ్లు కట్టిస్తున్నాం. రాజధాని రైతులు కౌలు రైతులకి 400 కోట్ల రూపాయల బకాయిలు చెల్లిస్తున్నాం. పోలీస్ శాఖని 100 కోట్ల రూపాయలు అదనంగా డబ్బులు ఇచ్చి వాళ్ళందరినీ కూడా స్ట్రీమ్లైన్ చేస్తున్నాం. కొప్పర్తి, ఓరవకల్, కృష్ణపట్నం, నక్కపల్లి 4 ఇండస్ట్రియల్ కారిడార్స్ వస్తున్నాయి. దీనికి దగ్గర ఒక 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. కర్నూలులో డ్రోన్ సిటీ ఏర్పాటు చేస్తున్నాం. 300 ఎకరాల భూమి ఇచ్చాం. విశాఖ రైల్వే జోన్ భూమి ఇవ్వకుండా కేంద్రం అనేక పర్యాలు చెప్పిన లెక్క చేయకుండా ఉంటే మడసర్లోవలో 52 ఎకరాల భూమి ఇచ్చి తొందరలోనే ఫౌండేషన్ వేసి లాంగ్ పెండింగ్ సమస్యకి పరిష్కార మార్గం చూపించామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పేదవాళ్ళకి ఇళ్లు కట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. డిసెంబర్ లోపల 1,00,000 ఇండ్లు ఒకేసారి లాంచ్ చేస్తాం. అదే మరి గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇచ్చి రాబోయే 5 సంవత్సరాల్లో ఇంటి జాగా లేదనకుండా ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటాం. ఇదే కదా దిశ. అందుకే ఈరోజు ప్రజలకు ఒకసారి చెప్పాలి. ఆ రోజు చెప్పాం, ఈరోజు చెప్తున్నా. సంపద సృష్టిస్తాం, ఆదాయాన్ని పెంచుతాం. పెంచిన ఆదాయాన్ని మళ్లీ మనకుండే అవకాశాలను తీసుకుని పేదవాళ్లకు సంక్షేమ కార్యక్రమాలు, సాధికారత కోసం ఖర్చు పెడతాం.